ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషబాబు. మహాగడును మహోన్నతర ప్రేమ మా కణితిని కొరపగల దేవ, మీ ప్రేమకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకోండి తండ్రి. ఈ శాంతరకాల సమయంలో తండ్రి మీకు మీ లేఖనాలు చదువుకొని వాగ్నించినందుకు మీకు ఎన్నో తండ్రి. త్రిగతని వాక్యం కూడా తండ్రి ఆకిదని మా హృదయ ప్రకారం 30 60 100 ఫర్నిచర్లా చూడండి తండ్రి. త్రిగతండి వింటున్న మాకు చెప్పబోతున్న మీ దాసులకు సమృద్ధి తండ్రి జ్ఞానాన్ని తండ్రి. త్రిగతండి ఇవ్వండి తండ్రి. మొదటి రోజు సండే టు సండే ముగించుకొని దుర్భవేగంగా ముగించుకున్న తండ్రి. త్రిగతండి రెండో రోజు సండే టు సండే మేము వెళ్ళచుండగా ఇక్కడ ప్రార్థన ముగించుకొని మళ్ళీ మీ సన్నిధికి వెళ్ళే భాగ్యం ఇచ్చి మీకు ఎన్నమవుతుంది. ఇటు కదండి ఇంకా వెళ్తేనే దూర ప్రదేశాలు ఉన్నదండి. ఇటు కదండి ఇంకా వెళ్తేనే అనారోగ్యంగా ఉంటుంది. వాళ్ళు ముట్టుపడుతుంది. ఏ క్రీస్తున్నాడు పెట్టిన పడుతుంది. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన గణమైన స్టార్చ్ మానికంత రోటరీ కదండి వాక్య చదువుతుంది వాక్తండి ఆదరించేంతవరకు నీ కృపను లాచి రోటరీ కదండి రోమి రాసిన పత్రిక చదువుతుండగా మీదండి సత్ని సామర్థ్యాన్ని ఇది రోటరీ కదండి. ఆ సందర్భంలో లోతులకి వెళ్ళి నేర్చుకుని లాచి రోటరీ కదండి నేను అట్లా చదువుతున్న కదండి మీదండి సత్ని సామర్థ్యాన్ని ఇది ఇంకా లేకపోతే దూరకులు అంటారు మంచి రోటరీ కదండి. సండే ఒకటి ముగించుకుంటుంది. రెండో రోజు అడుగు పెడుతుంది కాబట్టి మీరైనా సత్ని సామర్థ్యం ఏంటంటే ఉదగా సామెరకి గంట కాచుకానికి అంత ఒట్టి కదండి. ఇంకా లేదా రోగులు అంటామని ఏసుకృష్ణ పరమతండి. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని ప్రార్థన. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము దేవా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని యెషయా గ్రంథం 3వ అధ్యాయం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందులకే వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలోనైనా బైబిల్ పఠనంగా లేఖన భాగాలని 3వ అధ్యాయాన్ని చదవడానికి నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను సహాయంగా మాకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రార్థించిన నీ బిడ్డలు ఇరువురికి ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారికి అనుగ్రహించండి. చక్కటి ప్రార్థన చేశారు ప్రభా. ఇంకనూనైనా మంచి చక్కనటువంటి రీతిలోనైనా ప్రార్థనలు చేసి ప్రభా ఇతరుల కొరకు అనేకుల కొరకు ప్రార్థించి తండ్రి చక్కనటువంటి ప్రార్థన జీవితాన్ని బిడ్డలు గడుపుటకు ప్రార్థనలు ఎదుగుటకు ఆత్మీయంగా నీ బిడ్డలు ఇరువురిని స్థిరపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో జరుగుతున్న ఈ యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్ నాయన కలిసి జరిగిస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. మరి నేనాడు రాత్రికాల సమయంలో ప్రారంభమైనటువంటి సండే టు సండే మొదటి రోజున నాయన మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన ఆయన తండ్రి ఘనత మహిమ ప్రభావాలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. అలా ప్రభావ రెండో రోజును కూడా సిద్ధం చేశారు ప్రభావ. రెండో రోజు కూడా జరగనుంది తండ్రి. మరి ఈ రెండో రోజు నాయన బహిరంగ సభ కూడా సండే టు సండే మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన రక్షింపబడడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను పెద్దలను యవనస్తులను స్త్రీలను పురుషులను యువ దైవ సేవక కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని ఈ బైబిల్ పఠన పరిచర్య కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని ప్రభా మీ సన్నిధాన వర్తులుగా ఉండి ప్రభా అనేక విలువైనటువంటి మాటలు మీ వినటుకు నేర్చుకున్నట్టుకు మీ సహాయాలు మాకు దయచేస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. రైట్ మంచిదినైనా మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం 3వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నీటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఏనా ఓకేనా? యెషయా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆలకించుడి ఆలకించుడి ప్రభువును
ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యులకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణమును పోషణాధారమును పోషణాధారమును అన్నోదముల అన్నోదముల ఆధారమంతయు ఆధారమంతయు పోషణ అంతయు పోషణ అంతయు సూరులను సూర్యులను యోధులను యోధులను న్యాయాధిపతులను న్యాయాధిపతులను ప్రవక్తలను ప్రవర్తలను సోదిగాండ్రను సోదిగ్రంథులను పెద్దలను పెద్దలను పంచదశాధిపతులను పంచదశాధిపతులైనను ఘనత వహించిన వారిని గణత వహించిన వారిని ఆ, మంత్రులను మంత్రులను శిల్పశాస్త్రులను శిల్పశాస్త్రులను ఎరిగిన వారిని అందరినీ ఎరిగిన వారందరినీ మాంత్రికులను మాంత్రికులను యెరూషలేములో నుండి యెరూషలేములో నుండి యోధా దేశములో నుండి యోధా దేశంలో నుండి తీసివేయును. తీసివేయును. 4వ వచనం చదువుకుందాం. బాలకులను బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను. వారికి అధిపతులుగా నియమించదును. వారు బాలశ్రేష్టలు చేసి వారు బాలశ్రేష్ఠలు చేసి జనులను ఏలెదరు. జనులను ఏలెదరు. ప్రజలలో ప్రజలలో ఒకడెట్లను ఒకడట్లను మరి ఒకడట్లను మరి ఒకడట్లను ప్రతివాడు ప్రతివాడు తన పొరుగు వానిని ఒత్తిడి చేయును. తన పొరుగు వాడిని ఒత్తిడి చేయును. పెద్దవాని పైన బాలుడును పెద్దవాని పైన బాలుడును గనుడుపై నీచుడును గనుడపై నీచుడును గర్వించి గర్వించి తిరస్కారముగా నడుచుకును. తిరస్కారముగా నడుచుకును. ఒకడు తన తండ్రి ఎంట ఒకడు తన తండ్రి ఎంట తన సహోదరుని పట్టుకుని తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రము కలదు, నీకు వస్త్రం కలదు, నీవు మా మీద అధిపతివై ఉందు. నీవు నా మీద అధిపతి ఉండవు. ఈ పాడు స్థలము ఈ పాడు స్థలము నీ వశమున ఉండనిమ్మను. నీ వసనము ఉండమనను. అతడు ఆ దినమున కేకవేసి అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగాను ఇతడు సంవత్సరకర్తనుగాను ఉండనొల్లను. ఉండనల్లను. నా ఎంట ఆహారం ఏమీ లేదు, నా ఇంట ఆహారం లేదు వస్త్రం ఏమీ లేదు. వస్త్రం ఏమీ లేదు. నన్ను జనాధిపతిగా నన్ను జనాధిపతిగా నియమింపరాదను. నియమింపరాదను. 8వ వచనం చదువుకుందాం. యెరూషలేము పాడైపోయిన యెరూషలేము పాడైపోయిన యోధా నాశనమాయెను. యోధా నాశనమైను. యెహోవా మహిమగల దృష్టికి యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను వారి మాటలను క్రియలను క్రియలను ఆయనకు ప్రతికూలముగానున్నవి. ఆయన ప్రతికూలంగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. వారి ముఖ లక్షణమే వారికి సాక్షించును. తమ పాపలను తమ పాపములను మరుగు చేయక మరుగు చేయగా సొదొమ వారి వలె సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. దాన్ని బయలుపరచెదరు. తమకు తామే వారు కీడు చేసుకుని తమకు తానే వారు కీడు చేసుకుని ఉన్నారు. ఉన్నారు. వారికి శ్రమ, వారికి శ్రమ. మీకు మేలు కలుగునని మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. నీతిమంతులతో చెప్పుము. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, దుష్టులకు శ్రమ. వారి క్రియల ఫలము వారికి కలుగును. వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? నా ప్రజల విషయమై ఏమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, వాళ్ళు వారిని బాధ పెట్టుచున్నారు. స్త్రీలు వారిని ఏలుచున్నారు. స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, నా ప్రజలారా, మీ నాయకులు త్రోవ తప్పించువారు. మీ నాయకులు త్రోవ తప్పించువారు. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. వారి త్రోవను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నాడు. జనములను విమర్శించుటకు జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను వారి అధిపతులను విమర్శింపవచ్చి ఉన్నాడు. విమర్శింపవచ్చి ఉన్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరి. మీరే ద్రాక్ష తోటను తినివేసిరి. మీరు దోచుకునిన ద్రవ్యముల సొమ్ము మీ దోచుకున్న ద్రవ్యం సొమ్ము
మీ ఇండ్లలోనే ఉన్నది. మీ ఇంట్లోనే ఉన్నది. నా ప్రజలను నలగగొట్టి నా ప్రజలను అలాగొట్టి మీరేమి చేయుదురు? మీరేమి చేదురు? పేదల ముఖములను నూరి పేదల మగములు నూరి మీరేమి చేయుదురు మీరేమి చేదురు అని ప్రభువును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా అడుగుచున్నాడు. అడుగుచున్నాడు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై గణవిష్ఠురాండ్రై మెడచాచి మెడచాచి నడుచుచు నడుచుచు వార చూపులు చూచుచు వార చూపులు చూచుచు కులుకుతో నడుచుచు కుడుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. తమ కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభు కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి సీయోను కుమార్తె బోడి చేయును. పోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. యెహోవారు మానం బయలుపరచును. ఆ దినమున యెహోవా ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను గల్లు గల్లుమన పాదభూషణను సూర్యబింబ భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకులను చంద్రవంపులను భూషణములను భూషణములను కర్ణభూషణములను కర్ణభూషణములను కడీలను కడీలను నాణ్యమైన ముసుకులను నాణ్యమైన ముసుగులను కొల్లాయిలను కొల్లాయిలను కాళ్ళ గొలుసులను కాళ్ళ గొలుసులను వడ్డానములను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు భరిణెలను పరిమళ దైవం బయలను రచ్చరేకులను రచ్చరేగులను ఉంగరములను ఉంగరములను ముక్కు కమ్ములను ముక్కు కమ్ములను ఉత్సావ వస్త్రములను ఉత్సాహ వస్త్రములను ఉత్తీరీయములను ఉత్తేర్యములను పైటలను పైటలను సంచులను సంచులను చేతి అద్దములను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుగులను సన్నపదాలతో చేసిన ముసుగులను పాగాలను పాగాలను సాలువులను తీసివేయును. సాలువులను తీసివేయను. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా అప్పుడు పరిమళ ప్రతిగా మరుగుడును మురుగుడను నడికట్టుకు ప్రతిగా నడిగట్టుకు ప్రతిగా తాడును తాడును అల్లిన జడకు ప్రతిగా అల్లిన జడలకు ప్రతిగా బోడి తలయు బోడి తలయు ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోని పట్టయు గోని పట్టయు అందమునకు ప్రతిగా అందమునకు ప్రతిగా వాతయును ఉండును. వాటిను నుండెను. ఖడ్గము చేత మనుషులు కూలుదురు. ఖడ్గము చేత మనుషులు కూలుదురు. యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. యుద్ధములని బలాజులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. పట్టణము గుమ్మలు బాధపడి సృష్టించును. ఆమె ఏమియూ లేనిదై ఆమె ఏదో లేదై నేలను కూర్చుండును. నేలన కూర్చుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా దేవుడు తన సన్నిధి కాంతుల్ని వాక్యం ద్వారాగా వాక్య ప్రకాశం ద్వారాగా ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందు ఉన్నటువంటి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి చక్కటి కాలాన్ని ఇచ్చి మరి రాత్రి కాల సమయంలో జరగబోతున్నటువంటి సండే టు సండే బహిరంగ సభలకు ముందుగా మరి మనం కుటుంబ ప్రార్థన చేసుకుని ఆయన ముఖ దర్శనం చేసుకునేటువంటి చక్కటి అవకాశాన్ని సమయాన్ని ఇచ్చారు కనుక మరి ఈ సమయంలో మనం త్వరగా ఈ కుటుంబ ప్రార్థన ముగించుకుని మరి సంఘ సభ్యులతో పాటు మనందరం కూడా ఆ కార్యాల్లో మనం పూలు పంచుకుందాం. ఇప్పుడు ముందుగా ఏటమ్మా ఇంకడేసరా ఒకసారి ఏమా మరి ముందుగా ఘనమైనటువంటి దేవునికి వందనాలు తెలియజేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ యెషయా గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏమో ప్రతి దానికి కూడా మనం ప్రతి అధ్యాయానికి కూడా మంచి చక్కటి నేపథ్యం రాయబడింది. కొన్నింటికి నేపథ్యాలు మనం ఇవ్వాలి, కానీ ఈ అధ్యాయానికి చక్కటి నేపథ్యం ఉంది. మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఇప్పుడు నిన్నటి కాల సమయంలో మనం యెషయా గ్రంథం పరిచయంలో భాగంగా మొదటి అధ్యాయాన్ని మనం బైబిల్ పఠనంగా చదివినప్పుడు మనం అక్కడ 1292 వచనాలను మనం రాసుకున్నాం. కానీ మనం అవి 1992 వచనాలను మనం మాట్లాడేస్తాం. ఫ్లోలో మాట్లాడుతూ వెళ్ళిపోయింది. అలాగే అమ్మ మొదటి రోజు విన్న వర్తమానం బట్టి నాకు రాత్రి కాలంలో ఫోన్ చేసి అడిగింది, ఇదేంటండి
మీరు 1992 2000 వచనాలు అంటున్నారు, 1292 కదా వచనాలని రాత్రి అమ్మ అడిగింది. అయితే దాన్ని సరి చేసుకుందాం. మనం ఫ్లోలో మాట్లాడేసి 2000 వచనాలు అనేసాం, కానీ 1292 వచనాల కింద మనం అర్థం చేసుకోవాలంటే సుమారుగా 1300 వచనాలు. ఓకేనా, ఒక 700 వచనాలు మనం వెనక్కి తీసేసుకోవాలి. సో మనం ఆ విషయాన్ని గమనించుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటుంది, మనం సరి చేసుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో కంగారుగా ఒడిదుడుకుగా జరుగుతూ ఉంటాయి కనుక ఆ కంగారు ఒడిదుడుకులు లేకుండా దేవునికి మహిమకరంగా భవిష్యత్తులో రాగడి దినాల్లో జరిగేలాగా మనం ఇంకా కూడా ఎక్కువగా ప్రయాసపడదాం. సో రైట్, మంచిది. మరి ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 3వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చదివినప్పుడు, ఈ నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా ఆనందం చేసుకొస్తుంది. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడనంటే, దేవుడు ఒక చక్కటి సందర్భాన్ని యెషయా ప్రవక్త ద్వారాగా చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఈ రాయబడిన వచనాలు ఏంటంటే దీంట్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి, జరగబోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ గ్రంథంలో. ఇప్పుడు దీన్ని మీరు మనసులో పెట్టుకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా ప్రియులారా, బైబిల్ గ్రంథము, ఇది ఏంటనంటే ఈ పరిశుద్ధ గ్రంథానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే భూత, వర్త, భవిష్యత్తు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటిదే మోషే బైబిల్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించిందే బైబిల్. అవి ఏ కాలాల్లో, ఏ సందర్భాల్లో, ఎక్కడెక్కడ ఎలా జరిగినాయో, ఇదిగో ప్రతి గ్రంథానికి ఇంకొక గ్రంథం ముడిపడి ఉంటుంది. మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యెషయా గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఆల్రెడీ యోధావారి జీవితంలో జరిగినాయి. ఆ జరిగినటువంటి సందర్భాలని ఒకసారి మరలా యెషయా ప్రవక్త ద్వారాగా పరిశుద్ధాత్ముడు ఒకసారి మరలా రివిజన్ చేస్తున్నాడు, మనకి చెబుతున్నాడు. అలాగని వర్తమానం ఉంది, దీంట్లో భవిష్యత్తు ఉంది, అలాగే జరిగిపోయినది ఫాస్ట్ టెన్స్ కూడా ఉంది, ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే భూత, వర్తమాన, భవిష్యత్తు, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇలా ఈ టెన్స్లో మనం మాట్లాడుకుంటే ఈ బైబిల్ కూడా ఆ థియాలజీ ఉందన్నమాట. ఇప్పుడు ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూస్తున్నాడు. ప్రతి లేఖనం కూడా ఒక్కొక్క పాఠం కింద మనకి మాట్లాడుకోవచ్చు, మనకి తరగదు. సో ఇప్పుడు ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ముందు ఆ మాటను మనం చదువుదాం. ఆ మాట చదివితే మనకి బాగా అర్థమవుతుంది. ఒకసారి 8వ వచనం చదువుదాం. 8వ వచనం చూడడానికి ఒకసారి 8వ వచనం చదివితే ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయ నేపథ్యం ఏంటో మనకు కనపడుతుంది. యెరూషలేము పాడైపోయిను, యోధా నాశనమైపోయిను, యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలు, వారి క్రియలు ఆయనకు ప్రతికూలముగా నున్నవి. ఏమండి, తమ పాపములను మరుగు చేయక సొదొమ వలె గొమొర్రా వలె ఉన్నాయి, తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎవరికి శ్రమ అంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏమని చెబుతున్నాడు అంటే, యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటని ఇప్పుడు మనం చదువుతున్నాం. దేవుడు ఈ యోధాకి, ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేస్తానంటున్నాడు అంటే, ఈ ప్రజలు దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు మోషే బాబు. అందుకు దేవుని మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఇశ్రాయేలు ప్రజలకి, ముఖ్యంగా యోధా ప్రజలకి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, వాళ్ళు దేవుని మాట వినకపోవడానికి, అవునా, మొట్టమొదటిగా వారు దేవుని మాట వినకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి డబ్బు ఉంది. ఉదాహరణకి ఆ డబ్బు తీసేస్తానంటున్నాడు దేవుడు. ఉదాహరణకి వారికి ఆస్తి ఉంది, ఆస్తిని తీసేస్తానంటున్నాడు. వారికి పేరు ఉంది, పేరు తీసేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు కారణం ఏంటి? వారికి ఉన్న వాటిని బట్టి దేవుని మాట వినట్లేదు వారు. అసలు వారికి అవి ఉన్నవి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన వాటిని బట్టి వీళ్ళు దేవునికి అనుకూలంగా బ్రతకకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వీరికి ఏదైతే కలిగి ఉన్నదో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి నా మాట వినట్లేదు కనుక ఒక్కసారి వారికి కలిగి ఉన్నవి తీసేస్తే నా మాట వింటారని దేవుడు ఏం చేశాడు? యోబు గ్రంథంలో మనం ఏం చూసాము? యోబుకి అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ అన్నీ ఇచ్చిన తర్వాత తనలో ఒకటి ఉండిపోయింది అనుకున్నాం, అతిశయం. అది కూడా దేవుడు తీసేయాలనే, యోబులో అది కూడా దేవుడు ఉండకూడదని యోబుకి ఇచ్చినవన్నీ తీసేశాడు. ఒకసారి తీసేశాడు, తీయలేదా? తీసేశాడు. తీసేసిన తర్వాత అప్పుడు అయ్యా బాబు చేతులు ఎత్తుకుని, నేను నా బుద్ధికి మించి మాట్లాడాను, నేను నీచుడిని, అపరాధిని, దయతో నన్ను మన్నించు అని అన్నాడు. అలాగే యోధా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి వారు బాగా స్థిరపడినటువంటి తర్వాత దేవుని ఆజ్ఞలకి, దేవుని కట్టడలకి, దేవుని నిబంధనలకి వీళ్ళ చోటు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాను
తీసేస్తానంటున్నాడంటే వీళ్ళు ఏం చూసుకుని అయితే రెచ్చిపోతున్నారో దానిని నేను తీసేస్తానంటున్నాడు. దేవుడికి ఇష్టం లేనిది అదనమాట. మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించాలి, దేవునిలో అతిశయించాలి తప్ప మనం ప్రజల ముందు కానీ, మనం కట్టుకునే బట్టను బట్టి కానీ, ఉండే గృహాన్ని బట్టి కానీ అతిశయం చేసామనుకోండి, ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఆధారాలను తీసేస్తానంటున్నాడు. ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఆధారాలను తీసేస్తానంటున్నాడు. అలాగే ఆ దేశానికి ఉన్నటువంటి ఆధారాలను తీసేస్తానంటున్నాడు. ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశం దేని మీద ఇప్పుడు కట్టబడుతుంది? వాణిజ్య వ్యాపారం మీద, పంటల మీద, బిజినెస్ మీద మన భారతదేశం నిలబడుతుంది. ఇప్పుడు భారతదేశం నిలబడడానికి కొన్ని పునాదుల కింద ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటిని అన్నింటినీ తీసేసామనుకోండి, మన భారతదేశం ఏమైపోతుంది? పేదరిక దేశం అయిపోతుంది. ఈరోజు ఎన్నో దేశాలు అలాగే అయిపోయినాయి. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకుని, ఇప్పుడు యోధావారికి కూడా దేవుని మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వారికి ఏవైతే ఉన్నావో వాళ్ళ దగ్గర వాటిని అన్నిటినీ తీసేస్తానంటున్నాడు. ఏం తీసేస్తానంటున్నాడు? మొదటి వచనం చూడండి, చదువుదాం ఇప్పుడు. 3వ అధ్యాయం మొదటి వచనం, ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా పోషణమును పోషణాధారమును. పోషణానికి వీళ్ళకి ఆధారం ఏంటి? చక్కగా భూములు ఉన్నాయి, పండించుకుని తింటున్నారు, 4 పూటలు తింటున్నారు, ఇంకెళ్ళకి 3 పూటలు తింటున్నారు. ఇంకెళ్ళకి ఏమైపోయింది? ఇప్పుడు అన్ని రకాలుగా ఆహారం బాగా తిన్న తర్వాత దేవుడా ఆయన మీ చెబితే మేమేంటి అని ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని కానీ లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా వారి పోషణమును పోషణాధారమును, ఏమండి, అరుణోదయముల ఆధారం అంతయు పోషణ అంతయు తీసేస్తానంటున్నాడు. తినడానికి తిండి లేదనుకోండి, అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? ప్రభువా మాకు తిండి ఎట్టవా అని అడుగుతారు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే కదా అడిగారు. ప్రభువా మాకు ఆహారం ఎట్టవా అని అడిగారు. వాళ్ళని మన్నాను కురిపించాడు. అప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారు. మాకు మంచినీళ్ళు ఏమైనా మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చి ఆహారాన్ని పెడుతుంటే మరలలు ఏమైపోయారు? బాగా తినేసి మక్కేసిన తర్వాత దేవుని ఆజ్ఞని దూరం అయిపోయేవారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారి పోషణం అంతా తీసేస్తానంటున్నాడు మొదటిగా. రెండోది ఇంకా ఏం చేస్తాడట? సూర్యులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, పెద్దలను, సహస్రాధిపతులను తీసేస్తానంటున్నాడు. వీళ్ళందరూ ఎవరో? ఆ ఇశ్రాయేలు రాజ్యానికి, యోధా రాజ్యానికి సెక్యూరిటీగా ఉండేటువంటి వారు ప్రవక్తలు. ఎవరో మన దేశం మీదకి శత్రువు ఎవరో కూడా రాకుండా ప్రవక్తలు ఆ దేశాన్ని కాపాడుతూ ఉండేటువంటి వారు. సైనికులు, ప్రజల మీదకి ఎవరో యుద్ధానికి రాకుండా సైనికులు కాపాడుతుండేటువంటి వారు. పెద్దలు, సహస్రాధిపతులు, అధిపతులు, వీళ్ళందరినీ తీసేస్తానండి. వీళ్ళందరినీ తీసేస్తే రాజ్యం మీదకి అది శత్రువు వచ్చి ఈజీగా జనాల మీద ఫైట్ చేస్తాడా? చేస్తాడు. కానీ కారణం ఏంటి? వీళ్ళకి ఎవరు లేరు ఇప్పుడు? ప్రవక్తలు లేరు, అధికారులు లేరు, ఏమండి, సైనికులు లేరు, పెద్దలు లేరు. ఘనత వహించిన వారిని, శిల్పశాస్త్రులను, ఏమండి, మాంత్రికులను యెరూషలేములో నుండి, యూదయాలో నుండి నేను తీసేస్తానంటున్నాడు. ఏం చేస్తాడట దేవుడు? వీళ్ళందరినీ తీసేస్తానంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఏంటి? దేశానికి పునాదులు లాంటి వాళ్ళు. యూదయ దేశానికి ఎవరమ్మే? వీళ్ళందరూ కూడా పునాదులు లాంటి వారు. చక్రవర్తులు, ప్రవక్తలు, రాజులు, అధిపతులు, నాయకులు, వీళ్ళందరూ దేశాన్ని కాపాడే పునాదులు లాంటి వారు. ఇప్పుడు అలాంటి వాళ్ళనే తీసేస్తాడు అనుకోండి, ఇప్పుడు ఆ కుటుంబం ఆ రాజ్యం ఏమైపోతుంది? శత్రువు వచ్చి పట్టుకుని ఆక్రమించేస్తాడు. ఇప్పుడు మన కుటుంబంలో పెద్దలు ఉండాలి. ఇప్పుడు ఈ కుటుంబంలో నేను చనిపోయాను అనుకోండి, అండి, ఇప్పుడు నేను లేనందుకు ఈ కుటుంబానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. మీరు స్కూల్కి వెళ్ళాలన్నా, ఇంటికి రావాలన్నా, ఏం చేయాలన్నా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈ కుటుంబానికి పెద్దలు, తలమానికలుగా ఉన్నటువంటి వారు ఇంట్లో కొంతమంది చనిపోతారు ఉంటారు చూడండి. ఇప్పుడు మన బరగటి బిట్టు వాళ్ళ డాడీ వారు ఉన్నారు. బిట్టు వాళ్ళ డాడీ సీన్ బాబాయ్ గారు. ఆయనకి తల్లి లేడు, తండ్రి లేడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఒక్కరిగానే ఉన్నారు. ఆయన చూసారా? ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఇంటి మీదకి ఎవరైనా, ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమైనా తెచ్చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉదాహరణకి తమ్ముని చెప్పిన ఉదాహరణకి నా విషయంలో ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, నా ఇంటి దగ్గర అయినా సామాన్లకైనా దేనికైనా ఎవరికి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదా? అలాగా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఒక ఇంటిని కానీ, ఒక దేశాన్ని కానీ దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడట? వారికి ఉన్నటువంటి పోషణాన్ని తీసేస్తానంటున్నాడు ముందు. ఆ కుటుంబానికి రక్షణగా ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తీసేస్తానంటున్నాడు దేవుడు. అలాగే తీసేశాడు యోధావారికి, ఇశ్రాయేల్ వారికి అలాగే తీసేస్తాడు. తీసేస్తే ఇలా పరిస్థితి ఏమైపోయింది? బబులోను రాజు వచ్చి ఆయన తీసుకుని పోయాడు.
వీళ్ళకి ఆహారం లేదు. 70 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు. కారణం ఏంటి? వీళ్ళు చేసినటువంటి తిరుగుబాటు, వీళ్ళు చేసినటువంటి తప్పులు, వీళ్ళు చేసినటువంటి పాపాలు. దేవుడు చెప్పింది పక్కన పెట్టేశారు. అందుకని వీళ్ళందరిని తీసేసి ఇప్పుడు ఏం చేస్తాడట? 6వ వచనం చూడండి. మోషేబాబు 6వ వచనం చదవక్కడ. ఇక్కడ 6వ వచనం. బాలకులను వారికి అధిపతులుగా నియమించేదను. ఎవరు? మోషేబాబు ఇలాగా బాలకులను ఏం చేస్తాడంటే దేవుడు వారి మీద అధిపతులుగా చేస్తాడు. బాలకులని అంటే చిన్నవారిని, ఈ కుటుంబాన్ని నడిపించమని నీకు ఇచ్చారనుకో బాధ్యత. ఈ కుటుంబాన్ని మీ నాన్న లేడు కదా బాబు, దొరబాబు గారు చనిపోరు కదా, ఈ కుటుంబాన్ని నువ్వు నడిపించు మోషేబాబు అని అంటే నువ్వు ఎలా నడిపిస్తావు ఈ కుటుంబాన్ని? సెల్లట్టుకుని అలా తిరిగితే ఇంట్లో వాళ్ళకి భోజనం ఉండదు, ఇంట్లో వాళ్ళకి శుభ్రాలు ఉండవు, ఏమి ఉండవు. కారణం ఏంటి? ఈ కుటుంబం దేవుని ఆజ్ఞని ధిక్కరించింది కనుక. ఇప్పుడు అలాగా బాలుడికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బాలురు వారికి అధిపతులుగా నియమించేదను. వారు బాలశాస్త్రాలు చేసి జనులని ఏళ్తారు. వీళ్ళు బాలశాస్త్రాలు చేసి ఏం చేస్తారట? ఏళ్తారు. అలాగే సొలొమోను కుమారుడు రెహబాము కూడా అలాగే ప్రజలను పరిపాలించాడు. తన యవన ప్రాయంతో తన యవనస్తుల స్నేహితులను దగ్గర చేసుకుని ఇశ్రాయేలు పెద్దల మాటలు వినకుండా ఇశ్రాయేల్ రాజ్యాన్ని 2 భాగాలుగా చేశాడు అతను, సొలొమోను కుమారుడు రెహబాము. అంటే బాలుడు శాసనల చేతి ఏమైపోతుంది? రాజ్యం 2గా చీలిపోతుంది. ప్రజలు అస్తవ్యస్తం పడిపోరు. ఈ ప్రజలు ఇదేంటి మా పరిస్థితి ఎలా వచ్చిందని తలలు బాధేసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఆ రోజు 2 భాగాలుగా అయిపోయింది దేశం. ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు, 2 గోత్రాలు యోధా గోత్రంగా మారిపోయింది. అందుకనే బాలుడిని వీళ్ళ మీదకి ఏం చేస్తాడు దేవుడు? అధిపతులుగా చేస్తానని అన్నాడు. అలాగే అధిపతులుగా చేశాడు. మనిషి అనేటువంటి రాజు 12 ఏళ్ళకే యోధా వారి మీద రాజుగా తయారయ్యాడు. 12 సంవత్సరాలకే. మోషేబాబు నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 12 సంవత్సరాలు. నీ వయసులో ఉన్నప్పటికీ మనిషి అనేటువంటి ఒక ఆయన రాజు అయిపోయాడు యోధా ప్రజల మీద. మనిషి అనేటువంటి ఒక ఆయన రాజు అయిపోతే ఏం చేశాడు అతను? ప్రజలను పరిపాలించాడు. ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించాడు. ప్రజలను తన ఇష్టానుసారంగా పరిపాలించాడు. అందుకనే ఆ ప్రజలకి ఆనందం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను వీరు పక్కన పెట్టేసి విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయారు. అలాంటి వారిపై దేవుని కోపం రగులుకుని వాళ్ళందరిలో ఉన్నటువంటి ప్రవక్తలను తీసేశాడు, అధిపతులను తీసేశాడు, రాజులను తీసేశాడు. ఇక వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది? బాలుడు లాంటి వాడు వెళితే దేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడికాడు వచ్చి శత్రువు వచ్చేసి వీళ్ళ ఈ యోధా జాతిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. కారణం ఏంటి? బాలుడు వెళ్తున్నాడు. ఎవరైనా మనిషి అనేటువంటి ఒక రాజు మరి బాలుడిగా ఉన్నాడు. అతను మనకు కనబడుతుంది. ఇంకా బాలుడిగా ఉండి మంచిగా పరిపాలన చేసినటువంటి వారు కనబడుతున్నారు. కానీ ఈ మనిషి అనేటువంటి వాడు వీళ్ళ మీద బాలురుగా నేను అధిపతులు నియమిస్తానని అతను ప్రజల్లో నుండి ఒకడు అట్లనును ప్రవర్తించును, తన పొరుగువాడు దానిని ఒత్తిడి చేయును, పెద్దవానిపై బాలుని గనుడిపై నీచిని గర్వించి తిరస్కారంగా నడుతురు. చూడనట ఏమంటే గనుడు మీద ఎవరిని పెడతాడట దేవుడు? నీచుని పెడతాడంట గనుడి దగ్గర. పెద్దవాడి దగ్గర ఏమో బాలుని పెడతాడట. బాలుడి దగ్గర ఏమండి ఆ పెద్దవాడి దగ్గర బాలుని పెడతానంటే ఎలాగ వీళ్ళ జాతిని, ఎలాగ వీళ్ళ యొక్క రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. కారణం ఏంటంటే మనం ఇక్కడ చదువుకున్నాం కదా, యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా, యెహోవాకు తిరుగుబాటు చేయనంతగా వీళ్ళందరూ అయిపోయారు. కనుకనే వీళ్ళ నుంచి తీసేస్తున్నాడు. కరువు శిక్షగా వచ్చింది వీళ్ళకి. కరువు ఎలా వచ్చింది? అయినా శిక్షగా వచ్చింది. ఏమంటే నెబుకద్నెజర్ రాజు ముట్టడి వేసేసాడు. వీళ్ళకి తినడానికి ఆహారం లేదు. కొన్ని దినాలు అన్ని బాధలు అనుభవించారు. ఎవరో? యోధా జాతి ప్రజలు. అలా అనుభవించడానికి కారణం ఏంటి? యెహోవాకు తిరుగుబాటు చేశారు కనుక. అలాగా తిరుగుబాటు చేసినటువంటి ఈ ప్రజలు పురుషులే కాదు స్త్రీలు కూడా ఎలాగున్నారని చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఈ మాట మనం చదువుదాం చూడండి. సీయోను కుమార్తెలు అన్నమాట మాటను మనం చూద్దాం ఒకసారి. 16వ వచనం చదువు ఒకసారి. 16వ వచనం చదువునాను. మరియు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువును సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేయును. ఏమండి యోధా జాతిలో ఉన్నటువంటి స్త్రీలు ఎలాగైపోయారట? గర్విష్ఠురాండ్రు అయిపోయారు. ఎలాగైపోయారు మోషేబాబు? గర్విష్ఠురాండ్రు అయిపోయాడు. ఇప్పుడు గర్విష్ఠురాండ్రులు ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. గర్వంతో ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజునే గడ్డి తినేటట్టుగా చేశాడు ఆయన. గర్వంతో ఉన్నటువంటి కిందకి ఎట్టుకోవాలి ఇంకా పేస్ కరెక్ట్గానే. ఇంకా నువ్వు కూడా కొద్ది కిందకి చేయగడు. అలా ఆ వేలో చూడాలన్నమాట. ఏమో దేవుడు ఏం చేశాడు? గర్వంతో ఉన్నటువంటి వారు ఎవరిని కూడా ఉంచలేదు.
వారి గర్వంతో గడ్డి తినేటట్టుగా చేశాడు. ఇప్పుడు యోధా స్త్రీలు కూడా ఎలా ఉన్నారట? గర్విష్ఠులు, గర్వాంధులుగా ఉన్నారు. నేను రాణి అవుతానని అతల్య అనేటువంటి ఒక స్త్రీ రాణిగా పరిపాలించింది. నేనే ఉండాలి రాజ్యంలో, నేనే ఏలాలని పురుషులను అందరినీ చంపించేసింది. రాజు కుటుంబీకుల్లో రాజుని ఎవరిని బ్రతకనివ్వలేదామె. నేను ఒక రాణిగా ఉండాలనుకుంది. ఆవిడ ఏం చేశారు? ప్రజలందరూ ఏమండి ఆవిడని చంపేశారు ఆవిడని. కారణం ఆవిడ తిరుగుబాటు. ఆవిడని ఏం చేసింది? ఆవిడ గర్వమే ఆవిడని అణిచేసింది. అలాగా సియోను కుమార్తెలు ఎలా ఉన్నారట? వీళ్ళు గర్విష్ఠులు అంటే ఉన్నారు. ఇప్పుడు యెజబేల్ ఉంది, ఆహాబు గారి భార్య యెజబేలు. ఆవిడ కూడా కొన్ని పెత్తనాలు చేసింది, ఇశ్రాయేలుని ఎన్నో శ్రమలు పెట్టింది. ఆవిడ కూడా గర్వించింది. ఏమంటే ఎన్నో శిరోభూషణాలు ధరించుకుని మాయవేషం వేసుకుని వెళ్తుంది ప్రవక్త దగ్గరికి, యెహూ దగ్గరికి. ఒక్కసారి వెళ్తావా అని ఏమండి పైనుంచి కింద పడిపోయింది ఆవిడ. ఎవరో యెజబేల్ రాణి, ఒక అతల్య రాణి మనకు కనబడుతుంది. ఇలా చాలామంది స్త్రీలు అదేమండి సొలొమోను గారు ఏమండి రెహబాము గారి భార్య ఏమండి మాయాక అనేటువంటి ఆమె విగ్రహారాధన చేసింది. ఏమండి గృహదేవతలను పెట్టుకుంది. ఏమండి విగ్రహాలు పెట్టుకుని ఆ విగ్రహాలను ఆరాధించింది మాయాక అనేటువంటి ఒక స్త్రీ. వీళ్ళు ఎలా గర్విష్ఠురాండై ఉన్నారు. వాళ్ళని బట్టి ఏం చేశాడు దేవుడు? వాళ్ళని చెరలోకి పంపించేశాడు. వారిని భూమి మీద లేకుండా చేసేసాడు. కారణం ఏంటంటే దేవుని దృష్టికి వీళ్ళు ఎలా ఉన్నారట? ఆయన మహిమ దృష్టికి తిరుగుబాటు చేయవారుగా ఉన్నారు. వారి క్రియలను బట్టి ఆయనకు వారికి ఏం చేశారట? దేవునికి ప్రతికూలంగా ఉన్నాయట, ప్రతికూలంగా నడుచుకున్నారట. అనుకూలంగా నడుచుకోవాలని దేవుడు యోధా వారిని, ఇశ్రాయేల్ వారిని పుట్టించుకుంటే వీళ్ళు ఎలాగ అయిపోయారు యెషయా అని ఆ ప్రవక్తతో చెబుతూ దేవుడు తన మాటలు తెలియజేస్తున్నాడు అనమాట. ఇప్పుడు చివరిగా ఏమంటున్నాడు దేవుడు? చివరిగా ఏమంటున్నాడో మనం చూద్దాం. 22వ వచనం చదివేసి ముగించేసుకుందాం. 24వ వచనం అది 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును. ఏం చేస్తాడంటే దేవుడు? పరిమళ ద్రవ్యానికి బదులుగా మరుగుడుని ఇస్తానంటున్నాడు ఆయన. చూద్దాం. నడికట్టుకు ప్రతిగా త్రాడును. నడికట్టు అని అంటే గౌరవానికి సూచన. నడికట్టు కట్టుకోవాలి అది. ఏమండి ఇప్పుడు ఉదాహరణకి బెల్ట్ నడునికి మనం ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు నడునికి ఏం కట్టుకుంటాం? బెల్ట్ పెట్టుకుంటాం. బెల్ట్ మానేసి పురుకోసి కట్టుకున్నాం మనకి ఎలా ఉంటుంది? బెల్ట్ మానేసి పురుకోసి కట్టుకుంటే ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుందా? నేను అలా చేస్తాను ఈ ప్రజలను అంటున్నాడు దేవుడు. ఏమండి అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును. ఏమంటే రెండవది నడికట్టుకు ప్రతిగా త్రాడును. అల్లిన జడకు ప్రతిగా బోడితల. అల్లిన జడ పెళ్లి కూతురికి బోడిగుండుతో పెళ్లి చేసే మనకి ఎలా ఉంటుంది? ఆవిడికి ఆనందకరంగా ఉంటుందా? అవమానకరంగా ఉంటుందా? అవమానకరంగా ఉండేటట్టుగా చేసేస్తానంటున్నాడు దేవుడు. మీ జడల్నే గుండి చేసేస్తానంటున్నాడు ఆయన. కారణం ఏంటి? యెహోవాకు తిరుగుబాటుగా ఉంటే జరిగేది ఇదే. ఆ రోజు యోధా వారికి ఇదిగో ఎలాంటి కార్యాలు చేస్తారు ఆ రోజు. ఇప్పుడు దేవుని మాట వినకపోతే మనకు కూడా ఎలాగుంటుందని అంటే ఇదిగో మన తలని ఏం చేస్తాడనమాట? ఆయన బోడిగుండు చేస్తాడు. అందుకనే సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము కలిగినటువంటి వాటిని మీరు అలంకరించుకోవాలి. పిచ్చిగా అలంకరించుకోకూడదని మనకు ఇప్పుడు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం కలిగి అలంకరించుకోవాలి. కానీ సియోను కుమార్తెలు ఎలాగున్నారు? గర్విస్తున్నారు, వాంటర్ పెడుతున్నారు. ఏమండి అందుకనే వాడి నన్నెత్తి దేవుడు ఏం చేసేసాడంటే చూడండి, అల్లికకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన వస్త్రములకు ప్రతిగా గోనుపట్ట దేనికి? బాధకు సూచన. అలాంటిది పెళ్లి రోజులు ఎవరైనా పెళ్లి రోజులు ఎవరైనా ఏడుస్తారా? పెళ్లి రోజులు పెళ్ళిలోని సంతోషిస్తారు. కారణం ఏంటి? అది విందు దినము గనక, వివాహ దినము గనక. వివాహ దినాలని, పండగ దినాలని దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనుపట్టయు, అందమునకు ప్రతిగా అందమునకు ప్రతిగా ఏంటంటే వాతలు రచ్చలేసేస్తానంటున్నాడు దేవుడు. రచ్చలు వేసేసాడు వారికి. ఈరోజు కూడా ఎవరైనా, మీరైనా, నేనైనా గర్విస్తే, మనము అతిశయిస్తే, దేవుణ్ణి కాకుండా మనం ఏదైనా చేస్తే, మనకి ఏదైతే ఉన్నదో, మనకు వచ్చే రాబడి ఏదైతే ఉన్నదో ఆ రాబడిని దేవుడు గండు కొడతాడు. అప్పుడు మనం దైవాజ్ఞలకు బాగా లోబడతాం. అప్పుడు దాకా దైవాజ్ఞలకు మనం లోబడం. నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాబాయ్ నా పోషణ ఆధారం, నా జీవన ఆధారం కానీ పోతుందేమో తండ్రి అని భయపడుతూ ఉంటాను నేను. ఎందుకంటే దేవుడు ఇచ్చిందని నేను నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. కారణం కాపాడుకోవాలంటే దేవుడు ఇచ్చాడు. ఇంకా ఆ రోజు యోధా వారికి ఇచ్చాడు, కానీ వారు ఎవరో కాపాడుకోలేదు. ఎందుకు కాపాడలేదు? వారి దగ్గర బలమైనటువంటివి ఉన్నాయి, మాకు ఎదురులేదు తిరిగిలేదు అనుకున్నాడు. బలమైన వాటిని అన్నింటినీ దేవుడు తీసేశాడు యోధా వారికి. ఆ తర్వాత బబులుండే శత్రువు వచ్చి ఏం చేశాడు? వీళ్ళని చెరలోనికి పట్టుకుని పోయాడు. ఈజీ అయిపోయింది అంతే.
కోడి తన పిల్లల కింద ఉన్నంత వరకే పిల్లల కాపుదల. ఒకసారి కోడి బయటికి వెళ్ళిందనుకోండి, పిల్లలన్నీ వచ్చి అట్టుకుని పోతాడు. గ్రద్ద రాబొందుగాడు వచ్చి పట్టుకుని పోతాడంటే ఒక్కో పిల్లని. అలాగ అట్టుకెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమంటున్నాడు? ప్రశస్తమైన వస్త్రకు ప్రతిగా గోనిపట్టయు అందమునకు ప్రతిగా వాతియు ఉండును. ఖడ్గము చేత మనుషులు కూలిదురు, యుద్ధమును నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు ఏమండి బాధపడి దుఃఖించును. ఆమె ఏమీయూ లేనిదై నేలను కూర్చుండును. ఏమీ లేనిదై సియోను కుమార్తె యెరూషలేము ఏమీ లేనిదే నేలను కూర్చుంది. కారణం ఏంటి? బబులోను రాజు వచ్చి తీసుకుని పోయాడు 3 దఫాలుగా. కనుక దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం నిలబెట్టుకుంటేనే, దేవుని మాట వింటేనే దేవుడు మనకి ఇచ్చిన వాటిని నిలబెడతాడు. లేకపోతే మన ఇచ్చిన వాటిని మరలా దేవుడు ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి ఎలా ఇచ్చేసేయి అంటాడు. అంతే, ఎలాగ ఇచ్చాడో అలాగ ఇచ్చేసేయి అంటాడు. అలాగే తీసుకోకుండా మనం అందరం ఉండాలంటే ఆయన ఆజ్ఞలకి, ఆయన కట్టడకి లోబడి ఉండాలని మనకి యెషయా గ్రంథము 3వ అధ్యాయం ద్వారా దేవుడు చక్కటి ఆ విషయాలను మనకి నేర్పించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ చిన్న ప్రార్థన మోషే బాబు ప్రార్థన చేశానన్న. వెరీ గుడ్. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కనిందిని కృపగల దేవ, మీ అపరమైన నామానికే వెళ్ళదు వందనాలు సుతుడు సోదరు చేయించుకున్న తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి మీ నేకనాలు చదువుకుని భాగ్యం నుంచి మీకు అన్నవుతుంది. తండ్రి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం ముగించుకున్న తండ్రి. 3వ అధ్యాయం చదువుకున్న తండ్రి. ఆ 3వ అధ్యాయం తండ్రి 30 తంతులకు 60 తంతులకు 100 తంతులకు మా రోజులు ఫైన్ రాసి ఉన్న తండ్రి. తండ్రి ఇప్పుడు ఎలా పోతున్నా సండే టు సండే తండ్రి ఇక్కడ ముగించుకున్న తండ్రి. అక్కడికి వెళ్ళి మీ సన్నిధిలో మేము కూడుకున్న భాగ్యం నుంచి మీకు అందమన్న తండ్రి. తండ్రి వాక్యం అనుకున్న తండ్రి. అక్కడ దేవశాఖలు వాక్యం బోధిస్తున్నారు తండ్రి. వారు వస్తున్న ప్రయాణాలు మీరే దయచేయమని తండ్రి. తండ్రి జరగబోతున్న సండే టు సండే మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన మీకు పెట్టుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. జై గడి ప్రార్థన, జై తల్లి ప్రార్థన పద్యంగానమైన శాస్త్రమంతా ఓటరిగా తండ్రి. వాక్య చదువుకున్న తండ్రి. వార్తను ఆదరించేంతవరకు నిరూపణ లేచి రోటరీగా తండ్రి. ఏసరగందంటే 2వ అధ్యాయం ముగించుకు తండ్రి. 3వ అధ్యాయం చదువుకున్న తండ్రి. ఆ అధ్యాయం తండ్రి మీ సందర్భాలు లోతుల్లోకి వచ్చి నీకు అంత రోటరీగా తండ్రి. ఈ రోటరీ కాదని మీ లేఖన చదువుతానికి మీదనే శక్తిని సంబంధించిన ఈ రోటరీ కాదు మీ వాక్యం ముగించుకుంటాను తాను చేస్తే సండే టు సండే కార్యక్రమం వెళ్తున్న మీదనే శక్తిని సంబంధించిన ఇంకెలా చండు రోగులు అంటారు ఏ తీసుకున్నాం పాపతండ్రి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని తండ్రి. ఇదిగో యెషయా గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభు. ఆ రోజు నాయన యోధ జాతి నాయన గర్వించింది ప్రభు, అతిశయించింది తండ్రి. నాయన ఎలా అతిశయించి గర్వించిందంటే నాయన మీ మనసుని, మీ మాటలని తండ్రి వినకుండా, నాయన మీరు చెప్పింది చేయకుండా తండ్రి వారి ఇష్టానికి, వారి స్వతంత్రానికి వెళ్ళినప్పుడు తండ్రి ఇదిగో బానిసలుగా పరాయి దేశానికి వెళ్ళిపోవలసి వచ్చింది ప్రభు. అందుకనే తండ్రి వారు అతిశయించిన విధానాన్ని బట్టి వారికి ఇచ్చినవన్నీ మీరు తిరిగి తీసుకున్నారు ప్రభా. అందునే వారు శత్రు చెరలోనికి వెళ్ళిపోయారు తండ్రి. అవును దేవా, ఈరోజు మీరు కూడా మమ్మల్ని ప్రేమించి అనేకమైన వాటిని ఇచ్చారు, అనేకమైన వాటిపై అధికారంగా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మాకున్న వాటిని బట్టి, మాకిచ్చిన దాన్ని బట్టి ఒకవేళ మేము అతిశయిస్తే, గర్విస్తే మీరు కూడా తీసేస్తానంటున్నారు ప్రభా. కనుక నాయన మేము అతిశయించకుండా, గర్వించకుండా తండ్రి మీరు మమ్మల్ని ఏ రీతిగా అయితే నాయన ఈ లోకంలో ఉండాలని, నిలబడాలని, జీవించాలని మీరు ఆశతో ఉన్నారు ప్రభు. మేము అట్టి రీతిగా జీవించి తండ్రి నాయన మీరు ఇచ్చిన వాటిని సంతృప్తిగా అనుభవించుటకు ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ వాక్యం ద్వారాగా మా హృదయాలను, మా మనసులను తీర్చి ప్రభా మీరు నాయన మా హృదయ గదిలో ఉన్నందుకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇంతవరకు జరిగిన ఈ పరిచర్ని దీవించమని, ఆశీర్వదించమని నాయన ప్రభా మరి దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మొదటి రోజు నాయన సండే టు సండే బహిరంగ సభలో నేను మీకు మహిమకరంగా జరిగించారు ప్రభా. 2వ రోజునైనా మీకు మహిమకరంగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి అందరికీ సంతోషకరంగా మీరు జరిపిస్తారని, నడిపిస్తారని ఆశిస్తూ నేను మరి వేయి ప్రయాసాలు పడి నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని నేను మీరు దీవించి, ఆశీర్వదించి అనేక తరాలకు తండ్రి, అనేక తరాలను చూడగలుగుట, అనేక తరాలకు మార్గదర్శకంగా నేను మా నాయకులు, మా ప్రియులు దైవజనులు లావరాజు ఉండుటకు నాయన మీ సహాయాన్ని తండ్రి, మీ యొక్క ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నాయన వారికి మెండుగా అనుగ్రహించమని, ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి వారే నాయన మా మధ్యలో నాయన
ఒకవేళ అంత గట్టిగా వాక్యాన్ని అందించకపోతే, చెప్పకపోతే ఈ రోజు నాయన మేము పనికిమాలిన వారం అయిపోదుం ప్రభా. ఈరోజు నాయన పనికొచ్చే వారిగా ఉన్నామంటే ఆయన నాయన వాక్యాన్ని వివరించే విధానం, ఆయన మమ్మల్ని సరిచేసే విధానం తండ్రి. ఇదిగో బండ మీద నిలబెట్టి తండ్రి మీ మహిమ కొరకు ఈరోజు వాడబడుతున్నామంటే అది మీ కృప, మీ దయ, దైవ సేవకుల యొక్క దీవెనలు ప్రభా. ఆ సేవకులు మరింత ఆయువారోగ్యాలు, బలాన్ని, శక్తిని, ఆయువును, ఆరోగ్యాన్ని, ఆనందమును, సంతోషమును, సమృద్ధిని మెండుగా అనుగ్రహించిన వారు మాటలకు విధేయ చూపిస్తున్నటువంటి పెద్దలను, పురుషులను, యువ దైవ సేవక కుటుంబాలను, సంఘాన్ని అంతటిని, పరిశుద్ధులందరినీ దీవించమని, ఆశీర్వదించమని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. God bless you all. Love you all. Thank you. ఓకేనా, థ్యాంక్ యూ.